హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఈరోజు మన ఛానల్లో సాఫ్ట్ చపాతీ రెసిపీని చూపిస్తున్నానండి. అది కూడా పొరలు పొరలుగా చాలా టేస్టీగా ఉంటుంది. గంటలు గడిచినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పొల్లు లేని ముసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల దాకా ఎవరైనా కూడా ఈ చపాతీని తినేయచ్చు. అంత సాఫ్ట్గా ఉంటుందండి. గంటలు గడిచినా కూడా ఇవి గట్టిపడవన్నమాట, అంత బాగుంటాయి. ఈ టిప్స్ తోటి మీరు కూడా ఒకసారి చపాతీని ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి గోధుమ పిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పున్నర వరకు గోధుమ పిండిని వేసుకున్నాను. మీరు ఎంత తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని సాల్ట్ మొత్తాన్ని కూడా పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నూనెని యాడ్ చేసుకోవాలి. నూనె వేసుకున్నాక పిండికి బాగా పట్టించాలి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా కలుపుతూ బాగా పిండికి మర్దన చేసినట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఫస్ట్ వేళ్లతోటే పిండిని కలుపుకోవాలి. పిండి అంతా కూడా తేమ ఇవ్వాలన్నమాట. అప్పటి వరకు కలుపుకొని ఆ తర్వాత మాత్రమే పిండిని ఒత్తుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా యాడ్ చేయొద్దు, ఒకేసారి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిని కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటైనా బాగా కలుపుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వల్ల మనకి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ చూపించిన విధంగా పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి. ఇలా పెట్టుకొని ఒక గిన్నెలోకి తడి క్లాత్ని కప్పి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత పిండిని బయటకు తీసి మరొక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలపటం వల్ల మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుందండి. మనం చేసే చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇలా పిండిని ఒక రోల్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా మీకు నచ్చిన సైజులో పీసెస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఉండల్లాగా చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా ఉండల్లాగా చేసేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. ఇలా అన్ని చపాతీలని ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉండని తీసుకొని పొడి పిండిలో వేసుకొని చిన్నగా రోల్ చేసుకోవాలి. కొద్దిగా చిన్నగా రోల్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ లేయర్ చపాతీ చేస్తున్నాం కాబట్టి దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. చేసిన తర్వాత దీన్ని మధ్యకి ఫోల్డ్ చేసి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ షేప్లో చేసుకొని అన్నీ కూడా పక్కన పెట్టుకోండి. ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా అన్నీ తయారు చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఇప్పుడు చపాతీలని మరొకసారి ఒత్తుకోవాలి. మళ్ళీ పిండి ముద్దలో వేసుకొని పొడి పిండి వేసుకొని ఇలా చపాతీని రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా పల్చగా ఒత్తుకోవాలి. ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకుంటే చపాతీలు మనకి చక్కగా వస్తాయి. ఇక్కడ చూపించిన విధంగా పల్చగా ఒత్తేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా చపాతీలన్నీ కూడా ఒత్తుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక చపాతీని వేసుకోవాలి. ఫస్ట్ నూనె ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ చపాతీని కాల్చాలి. 2 వైపులా టర్న్ చేస్తూ కాల్చాలి. ఫస్ట్ అయితే చపాతీ ఇలా చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా పొంగుతాయి అన్నమాట. ఇలా పొంగి కొంచెం లైట్గా 2 వైపులా కాలాక అప్పుడు మనం నూనె యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె 2 వైపులా అప్లై చేసుకోవాలి. ఇలా చపాతీని సైడ్స్ కూడా కాలేలాగా మంచిగా కాల్చుకోవాలి. లేదంటే మధ్యలో కాలి సైడ్స్ అంతా కూడా పచ్చిగా ఉంటుంది పిండి. చూసారు కదా, చపాతీ చక్కగా కాలింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే చపాతీలన్నీ కూడా ఇదే పద్ధతిలో కాల్చుకోవాలి. ముందే ఆయిల్ యాడ్ చేయకుండా కొంచెం కాలాక చపాతీ పొంగాక అప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే చపాతీలు పొంగుతాయి, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. మనకి పొరలుగా కూడా వస్తాయి. చూసారు కదా, చపాతీ చక్కగా కాలిపోయింది. దీన్ని కూడా బయటకు తీసేసుకుందాం. ఇంతేనండి, ఇవే పద్ధతిలో చపాతీలన్నీ రెడీ చేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.